జై ఎలాగో కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ జెలసీ జననిలో ఎప్పటినుంచో బిగిన్ అయ్యింది. సమయంతో పాటు అది కూడా పెరుగుతుండటంతో జైకి కూడా కవర్ చేసుకోవడం కష్టం అయిపోవడంతో నిదానంగా ఒక్కొక్కరికి అనుమానం రావడం మొదలయ్యింది. సుభాష్కి అయితే అస్సలు అనుమానం లేదు. అతనైతే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. బుడ్డి మనసులో మెదడులో ఏం తిరుగుతుందో అతనికి స్పష్టంగా అర్థం అవ్వడం మొదలయ్యింది. జై ఎవరితోనన్నా క్లోజ్గా ఉంటే చాలు సుభాష్ కళ్ళు జననిని వెతుకుతాయి. తన మనసులో వాళ్ళని పచ్చడి కింద కొట్టినట్లుగా తన హావభావాలు మారిపోతూ ఉండటం చూసి సుభాష్ లోపలే నవ్వుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా మాటిమాటికి అలగకే బుడ్డి వాళ్ళు ఫీల్ అవుతారు. పైగా అన్ని చోట్ల కెమెరాలు ఉన్నాయి చూసావా, నీ మొహం క్లియర్గా కనిపిస్తుంది కెమెరాలో అని అన్నాడు జై జనని బుగ్గ మీద చిన్నగా రుద్దుతూ. జై అంతగా చెప్పినా తనేం చేయగలదు. తన కంట్రోల్ లేకుండానే అన్నీ అలా జరిగిపోతున్నాయి. తన ఫీలింగ్స్ని ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆగడం లేదు. నేనేం చెయ్యను అనుకుంది మనసులో. జై కళ్ళల్లోకి చూస్తూ చెంప మీద ఉన్న చెయ్యి మీద చెయ్యి వేసి, నువ్వు వాళ్ళతో క్లోజ్గా ఉంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది అని చెప్పాలనిపించింది. కానీ చెప్పలేకపోయింది. జై ఏమనుకుంటాడోనని భయపడింది. తనని దూరం పెట్టేస్తాడేమోనని కంగారు పడింది. అందుకే ఏం మాట్లాడకుండా అని మాత్రమే అంది. ఇప్పుడు అంటావు, కాసేపుంటే మళ్ళీ మామూలే అన్నాడు జై. ఆ మాటలు పట్టించుకోనట్లుగా నాకు ఆకలి అవుతుంది అని అంది జనని పైకి లేచి. వెళ్దాం పదా అన్నాడు జై. 2 చేతులు ఇచ్చింది జనని. చంపుతా పైకిలే, నా ఒళ్ళు పులిహోర అయ్యింది. ఇప్పుడు నేను నిన్ను మోయలేను అన్నాడు జై. అలా చెప్పినా లేవకుండా పడుకొనే ఉన్న జననిని చూసి చేతులు పట్టుకుని పైకి లాగి, బూస్ట్ బేబీ, వచ్చిన దాని మీద అందరూ సచ్చేలాగా అయితే నువ్వు మాత్రం పందెం కోడిలాగా తెగ బలిసిపోయావే, ఇదంతా నా సొమ్మేగా అన్నాడు జై. ఏం కాదు అని అంది జనని. చంపుతా, 3 వంతులు నా తిండే, మిగిలిన వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు తినుంటావులే అని అన్నాడు జై చుట్టూ చేతులు వేసి. ఏం కాదు అని అంది జనని నవ్వుతూ. అవునో కాదో నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకా ఎందుకులే వాదించుకోవడం, పద అని అన్నాడు జై చెయ్యి పట్టుకుని నడుస్తూ. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ అందరూ బాదం పాలు తాగుతూ ఉండటంతో జనని నోరు కూడా ఊరడం చూసి జై, ముందు నూడిల్స్ తిను, తర్వాత తాగుదువు గాని అన్నాడు. అవి కూడా ఇప్పిస్తావా అని అంది జనని సంతోషంగా చూస్తూ. నువ్వు పుట్టింది అందుకే కదే, నా పాకెట్ ఖాళీ చేయడానికి అన్నాడు జై. మరి ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా, లేకపోతే ఏం చేసుకుంటావు ఆ కోట్లన్నీ అని అంది జనని నవ్వుతూ. దానితో జై నవ్వుతూ, ఆ కోట్లు నేను సంపాదించినవి కావే, మా డాడీవి అని అన్నాడు. ఏమో, నేను తినడానికే అంకుల్ సంపాదించి పెట్టారేమో, ఎవరికి తెలుసు అని అంది జనని. జై నవ్వి నూడిల్స్ ప్లేట్ జననికి ఇచ్చాడు. మొత్తం ఆవురావురమంటూ తినేసి బాదం పాలు గడగడా తాగేసింది. జై కూడా ఒక బాదం పాల గ్లాస్ తీసుకుని వాళ్ళతో కలిసి తాగి అందరి బిల్ జతిన్ పే చేస్తానన్నా వినకుండా తనే పే చేశాడు. వీళ్ళు తినేలోపు అక్కడ వాళ్ళ డిస్కషన్ కూడా ఫైనల్కి వచ్చింది. ముందుగా రిలీజ్ అయ్యే ఆల్బమ్కి కవర్ పేజ్లో జననిని జైని వేయాలనే తన వాదనను సాయి కుమార్ గట్టిగా వినిపించడంతో ఆయన కంపెనీలో 42% మేజర్ షేర్ హోల్డర్ కావడంతో ఆయన మాటే నెగ్గింది. ఆయనకి ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. తన కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ విషయం వేరే ప్రొడ్యూసర్స్కి అంతగా మింగుడు పడలేదు. అక్కడ తన మాట నెగ్గకపోయినా ఆయన మనసులో తన్ను జై జోడినే పర్ఫెక్ట్ అని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. జనని ఇంకా చిన్నపిల్ల, తను జతిన్ పక్కన ఉంటేనే హైట్ వెయిట్ మ్యాచ్ అవుతుందని ఆయన గట్టిగా వాదిస్తున్నాడు. ప్రస్తుతానికి తన మాట చెల్లకపోయినా ఫ్యూచర్లో ఆయన ఇలాగే చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా అనుకోకుండానే ఆయన బుడ్డి జీవితంలో పెద్ద విలన్ అయ్యాడు. మీటింగ్ ముగిసి అందరూ వాళ్ళని లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు. మంచి కాన్సెప్ట్ రెడీ చేయమని డైరెక్టర్స్కి ఆర్డర్స్ ఇచ్చారు. కెమెరామెన్స్ని కూడా వాళ్ళ మూమెంట్స్ని
గమనిస్తూ ఉండమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. బాదం పాలు తాగేసి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి అందరూ లైన్లో నిలబడ్డారు. బుడ్డి నువ్వెళ్ళు అన్నాడు చరణ్ తన బదులు పంపిస్తూ. వద్దులే చెర్రి, నాది తలస్నానం, లేట్ అవుతుంది, నువ్వెళ్ళు అని అంటూ జై వైపు చూసింది జనని. ఆ మాట వినగానే జైకి ఒక్కసారిగా నవ్వు వచ్చింది. అది ఎవరికీ కనిపించకుండా తల పక్కకు తిప్పుకున్నాడు. ఆ మాట అంటూ జనని జై వైపు చూడటం చూసి తన్ను కూడా అటు చూసింది. కానీ అప్పటికి జై వేరే వైపుకి తిరిగి నిలబడటంతో జై నవ్వు చూడలేకపోయింది. జై నవ్వుతూ తిరగడం మాత్రం జనని కంట్లో పడింది. పొద్దున చేశావు కదా బుడ్డి, మళ్ళీ రాత్రికెందుకు? పద్దాక చేస్తే జలుబు చేస్తుంది అని కోప్పడింది జాస్మిన్. ఫాస్ట్గా డ్రయర్తో ఆరబెట్టేసుకుంటానులే జాస్మిన్ అని అంది జనని. అందరికంటే లాస్ట్కి తలస్నానం చేసి వచ్చి డ్రయర్తో జుట్టుని ఆరబెట్టేసుకుని అది కాస్త తడిపొడిగా ఉండగానే భోజనానికి వెళ్ళబోతూ కాస్త అలసిపోయి పడుకున్న జయ దగ్గరకు వెళ్ళి పిల్లిలాగా మెల్లగా 4 కాళ్ళ మీద పాకుతూ జుట్టంతా జయ మొహం మీదకు వేసింది. మంచి స్మెల్ వస్తున్న జుట్టుని చూసి కళ్ళు తెరిచి జుట్టు తీయవే, చూశాన్లే బాగుంది అన్నాడు జయ. అయితే ఇప్పుడు పడుకోవచ్చా అని అడిగింది జనని. జై నవ్వుతూ నువ్వు నా పర్మిషన్ తీసుకోవడం మానేసి చాలా రోజులు అయింది కదే బుడ్డి అన్నాడు లేచి కూర్చుని. జై చెయ్యి మీద ఠపీమని పడిపోయి పడుకుని చేయి వేసి నో, నీకు నచ్చినట్లే ఉంటున్నాను కదా అని అంది జనని. ఏం మాట్లాడకుండా లైట్గా స్మైల్ ఇచ్చాడు జై. భోజనానికి వెళ్దామని పిలవడానికి రూమ్కి వచ్చారు జతిన్, రాకేష్. బుడ్డి బ్రో పదండి, డిన్నర్ టైం అయ్యింది అన్నాడు రాకేష్. నాకు డిన్నర్ వద్దు, నేను రాను అని అంది జనని లేవకుండానే. ప్లేట్ నూడిల్స్ లాగిస్తే ఇంకేం ఆకలి అవుతుందిలే అన్నాడు జతిన్ కోపంగా చూస్తూ. సరే పడుకో, నేను భోజనం చేసి వస్తాను అంటూ పైకి లేచాడు జై.